ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఆసక్తికర సన్నివేశం అయితే చోటు చేసుకుంది. రఘురామకృష్ణరాజు ఎవరైతే ఉండి నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రఘురామకృష్ణరాజు ఉన్నాడో, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి భుజం మీద చెయ్యి వేసి మాట్లాడటం ఏదైతే ఉందో ఈరోజు ఆసక్తికరంగా మారింది. ఎందుకనంటే గతంలో రఘురామకృష్ణరాజు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో కక్ష తీర్చుకున్నారో మనందరికీ తెలుసు, మనందరం చూసాం. ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, రఘురామకృష్ణరాజుని అత్యంత దారుణంగా వేధించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వ్యక్తి. ఆ రోజు పోలీసుల చేత థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇప్పించడమే కాకుండా దాన్ని లైవ్లో చూసి ఆనందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో దానికి సంబంధించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని A3గా పెట్టి రఘురామకృష్ణరాజు కేసు కూడా నమోదు చేశాడు. ఇందులో సునీల్ మొదటి వ్యక్తిగా ఉండగా సీతారామాంజనేయులు రెండో వ్యక్తిగా కూడా ఉన్నారు. సో ఇది నడుస్తుంది. రకంగా చూడండి, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది గతంలో ఎమ్మెల్యేలకు. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగా మారిపోయాడు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. కనీసం ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగా మారినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మీద రఘురామకృష్ణరాజు చేయేసి ఎలాగుందంటే ఇలాగుంటుంది అనమాట. తాడి చెట్టు వచ్చేసి కింద ఏదో భూమికి అనుకున్నటువంటి ఏదో అరటి చెట్టు మీద చూస్తే ఎలాగుంటుందో లేదా చేయేస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి మీద చేసేటప్పటికి ఆయన కూడా ఒక రకంగా చిన్నపోయాడు. ఇంతగా జరిగిన సంభాషణ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని డైలీ అసెంబ్లీ సమావేశాలకు రావాలి, అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు రావాలని చెప్పి ఆ రఘురామకృష్ణరాజు అయితే ఒక సెటైర్ అయితే వేశాడని చెప్పి తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా నవ్వి నేను డైలీ వస్తానని చెప్పి ఆయన చెప్పాడని చెప్పి మనకి వార్తా కథనాల ద్వారా అయితే తెలుస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అహంగం అయితే దెబ్బతిని ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే రఘురామకృష్ణరాజు చేయటం అంటే అసలు రఘురామకృష్ణరాజు అంటేనే జగన్మోహన్ రెడ్డికి పచ్చగట్టేస్తే బొగ్గుమనే పరిస్థితి వాళ్ళిద్దరి మధ్య. అలాంటి వ్యక్తి ఈరోజు వేయటమే కాకుండా చెలోక్తులు విసిరి అసెంబ్లీకి రావాలని చెప్పి కొంచెం ఎగతాళిగా మాట్లాడటం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పారిపోతున్నాడు కదా, ఈయన ఎక్కడ వస్తాడు అసెంబ్లీ సమావేశాలకు? రఘురామకృష్ణరాజు అడిగితే నేను వస్తానని చెప్పాడంట. నిజంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వస్తాడా? ఢిల్లీ పారిపోతున్నాడు. పైగా రేపే ఢిల్లీకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఢిల్లీకి రావాలని చెప్పి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చాడంట. ఆల్రెడీ ఢిల్లీ ఫ్లైట్కి టికెట్ బుక్ చేసుకున్నారు వీళ్ళు. ఉద్దేశం ఏంటంటే అసలు వెళ్ళకపోతే ఇక్కడ పారిపోయి అక్కడికి వెళ్ళారంటారని మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి అసలు గవర్నర్కి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలోనే నిరసన చేసి బయటికి వెళ్ళిపోయి రేపు ఢిల్లీ వెళ్ళిపోయి ఎల్లుండ ధర్నా చేసి మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు అయ్యే వరకు కాలక్షేపం చేయాలి ఉద్దేశం. లేకపోతే ఎల్లుండ ఢిల్లీలో ధర్నా ఉంటే రేపు ఈ రోజు నైట్కే అందరినీ బయలుదేరి జగన్మోహన్ రెడ్డి రమ్మని ఎందుకు ఆదేశాలు జారీ చేశాడు? అంత అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డికి? సో అంటే ఇదంతా ఒక కుట్రలాగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళేది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం మాత్రమే. శ్వేతపత్రాల మీద అడిగితే జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తారు. సో మొత్తంగా మరి రఘురామకృష్ణరాజు గారికి కూడా అవకాశం వస్తే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడచ్చు. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఒకవేళ రఘురామకృష్ణరాజు గారికి స్పీకర్ పదవి ఇస్తే ఏం జరుగుద్ది? నిజంగా రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ అయితే జగన్మోహన్ రెడ్డిని ఏమని సంబోధిస్తాడని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. సరే, ఎందుకనంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా ఒక 5 మందినో 10 మందినో గజ్జి పెట్టుకున్నాడు. అందులో లోకేష్ కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, రఘురామకృష్ణరాజు కానివ్వండి, ఇలా కొంతమంది హిట్ లిస్ట్లో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి హిట్ లిస్ట్లో వాళ్ళందరినీ వేధించాలి, ఏదో ఒకటి చేసి సునకానందం పొందాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అందులో కోవలో భాగంగానే ఆ రోజు రఘురామకృష్ణరాజు మీద చేసిన దాడి కానివ్వండి, తర్వాత ఇక్కడ డాక్టర్ చేత గుంటూరు GGH డాక్టర్ ప్రభావతి చేత ఆవిడతో సూపరింటెండెంట్ చేత ఏమో తప్పుడు నివేదిక ఇప్పించడం, ఈయనేమో ఆర్మీ ఆసుపత్రికి వెళ్ళి అసలు నివేదిక తీసుకురావడం, ఆ తర్వాత దాడి జరిగిందని నిరూపించబడటం, ఇవన్నీ మనం చూసాం. నిన్న మొన్నటి వరకు కత్తులు దూసిన రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ భుజం మీద జగన్మోహన్ రెడ్డి అయితే చేయలేదులే, బహుశా అంత ధైర్యం రఘురామకృష్ణరాజు మీద జగన్మోహన్ రెడ్డికి చేసే ధైర్యం ఉండకపోవచ్చు. వేయాలని ఆయన అందరూ ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డికి కూడా రఘురామకృష్ణరాజు భుజం మీద చెయ్యేసి మాట్లాడదామని ఆయనకు ఉన్నా ఈయన భుజం అంది సావదు. రఘురామకృష్ణరాజు గారి భుజం జగన్మోహన్ రెడ్డికి అందదు కాబట్టి ఆయన చేయి కూడా వేయలేడు. మొత్తానికి రఘురామకృష్ణరాజు కావాలనే జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టే విధంగా, అంటే ఒక రకంగా ఏంటంటే నిన్నటి వరకు నువ్వు నాతో ఆడుకున్నావు కదా, ఇక నుంచి నేను నీతో ఆడుకుంటానని ఒక రకంగా ఒక సురక లాంటిది అనమాట. అంటే మనం చూడండి, ఎప్పుడైనా ఒక వ్యక్తి మీద బాగా కక్ష వచ్చింది అనుకోండి, సెటైర్లేసో చొల్లోక్తులేసో లేదా నవ్వులు పాలయ్యే విధంగా మాట్లాడో కొంచెం సాటిస్ఫై అవుతారు ప్రజలు. సో జనం అలాగే అక్కడ రఘురామకృష్ణరాజు ఏంటంటే ఇప్పటికిప్పుడు రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో వేసిన కేసులన్నీ నడుస్తున్నాయి ప్రస్తుతానికి. అదంతా ఒక పెద్ద ప్రాసెస్, అది ఎప్పుడు జరుగుతుంది అనేది పక్కన పెడదాం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఈగో సాటిస్ఫై అవ్వాలి. ఎందుకంటే మరి ఒక ఎంపీని పట్టుకుని అంత దారుణంగా
దాడి చేసి కొట్టడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. సో కాబట్టి ఆ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి భుజం మీద చేసే ప్రయత్నం కావాలని, జగన్మోహన్ రెడ్డి వెళుతున్న సమయంలో పక్కనే వెళ్ళి కావాలని రఘురామకృష్ణరాజు ఆ భుజం మీద చేసి మాట్లాడారని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అసెంబ్లీ అంతా కూడా. జగన్మోహన్ రెడ్డి భుజం మీద రఘురామకృష్ణరాజు చేసాడంట. వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎందుకంటే ఏ వైసీపీ నేత అయినా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వంగి దండాలు పెట్టడమే కానీ ఎవరైనా సరే నిటారుగా నిలబడి మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి ముందు? ఎందుకంటే ఆయన ఒక నియంత. ఆయన ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర అనుకోండి పక్కనే కూర్చుని మాట్లాడతారు, చంద్రబాబు గారి దగ్గర నుంచి మాట్లాడక్కర్లా. మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏంటి, ఆయన గుమ్మంలో ఉంటే వీళ్ళంతా గుమ్మం బయట నుంచి నమస్కారాలు పెట్టాలి. మనం చూసాం కదా గతంలో. రెడ్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన వైవి సుబ్బారెడ్డి కానివ్వండి, పెద్దిరెడ్డి కానివ్వండి, వీళ్ళంతా మిథున్ రెడ్డి కానివ్వండి లోన్ ఉంటే వాళ్ళంతా సగం లోన టీలు దాగి టిఫిన్ చేసి బయటకు వస్తే బయట దళితులు కానీ బీసీలు కానీ వాళ్ళు వచ్చేటప్పుడు నమస్కారం పెడతా గుమ్మం దగ్గర నుంచోవాలి. అది ఆడ పార్టీలో పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో ఆ పరిస్థితి ఉండదు. ఆ వర్ల రామయ్య చూడండి అసలు ఎప్పుడు చంద్రబాబు గారు కూడానే ఉంటాడు. మరి ఆయన ఏమన్నా చంద్రబాబు గారి సామాజిక వర్గమా? కాదు కదా. ఎంఎస్ రాజు చూడండి ఎప్పుడు చంద్రబాబు గారు కూడానే ఉంటాడు. అలాగే నిమ్మల రామానాయుడు చూడండి ఎప్పుడు చంద్రబాబు గారు కూడానే ఉంటాడు. అచ్చెన్నాయుడు గారిని చూడండి ఎప్పుడు చంద్రబాబు గారు కూడానే ఉంటారు. ఆ చంద్రబాబు గారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎవరు చంద్రబాబు గారితో వాళ్ళు కూడానే తిరుగుతారు. అది ఆశ్చర్యమైన విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి వేరొక సామాజిక వర్గాన్ని దగ్గరికి రానివ్వడు. సో అది ఈరోజు వీళ్ళందరి అంటే ఒక రకంగా ఏంటంటే వైసీపీ నేతల్లో కూడా ఒక చర్చ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇంత బలహీనుడా, ఇంత ఓడిపోయేటప్పటికి ఇంత సేవ చచ్చిపోయిన వాళ్ళకి అయిపోయాడా? వైసీపీ నేతలు కూడా అంటే జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా ఊహించుకున్నారు. అది వాళ్ళ తప్పు కాదు. పాపం జగన్మోహన్ రెడ్డి నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ ఊహించుకున్నారు. గెలిచిన తర్వాత 19లో గెలిచిన తర్వాత 24 వరకు ఎక్కువగా ఊహించుకున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డికి అంత సీను లేదు అనేది ఈ విషయాన్ని బట్టి అర్థమవుతుంది. ఏది ఏమైనా ఈరోజు రఘురామకృష్ణరాజు గారు ఆ జగన్మోహన్ రెడ్డి మీద చెయ్యి వేసి మాట్లాడటమే కాకుండా నువ్వు రోజు అసెంబ్లీ సమావేశాలకు రావాలి, రోజు మేము మాట్లాడే మాటలు నువ్వు వినాలని చెప్పి ఏదైతే ఒక మాట మాట్లాడారో మొత్తానికి ఇది వైసీపీ నేతలందరి మధ్య కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. ఒక రకంగా కొంతమంది ఆ రఘురామకృష్ణరాజు మన నేత మీద భుజం మీద చేయటం ఏంటని చెప్పి కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ జరిగిందంతా కూడా ఏంటంటే ఒక రకంగా సరదా సన్నివేశమే. కాకపోతే ఏంటంటే గతంలో ఉన్న వైర్యం దృష్ట్యా ఇప్పుడు అది హాట్ టాపిక్గా మారింది. కానీ లేకపోతే రఘురామకృష్ణరాజు మీద జగన్మోహన్ రెడ్డి చేస్తే ఏంటి, జగన్మోహన్ రెడ్డి మీద రఘురామకృష్ణరాజు చేస్తే ఏంటి, అది నథింగ్ ఇష్యూ, చిన్న విషయం. కానీ గతంలో వారిద్దరి మధ్య వైరం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జరిగిన ఘటన అనేది హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు వార్తా ఛానల్స్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి ఇదే హాట్ టాపిక్గా మారింది. జగన్మోహన్ రెడ్డి మీద చెయ్యి వేసిన రఘురామకృష్ణరాజు. చాలామంది చెయ్యి అంటే పాపం ఇంకా ఏదో కొట్టాడే వారిని ఫీల్ అవుతున్నారు. కొట్టడం కాదు, సరదాగా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడటం కోసం ఈరోజు రఘురామకృష్ణరాజు అయితే జగన్మోహన్ రెడ్డి మీద గారు అయితే చేసినట్టుగా ఉంది. చూద్దాం మరి దీని పట్ల వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు.